హాయ్! హలో! అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగుండాలని ఆశిస్తూ ఉన్నాను. రాష్ట్ర ప్రభుత్వం ఖరీఫ్ సీజన్‌కి సంబంధించినటువంటి రైతు భరోసా నిధులనైతే రైతుల ఖాతాల్లో జమ జేయడం జరుగుతుంది. మొదటగా 2 ఎకరాల నుంచి మొదలుపెట్టుకొని 4 ఎకరాలు, 5 ఎకరాలు ఆ విధంగా 9 ఎకరాల వరకైతే రైతు భరోసా నిధులు జమ చేస్తున్నారు. మిగిలిన వారికి కూడా రైతు బంధు నిధులను త్వరలోనే జమ చేసే అవకాశం అయితే ఉంది. ఎక్కడైతే ప్లాట్స్ చేసినటువంటి భూములు, మరి అలాంటి వాటికైతే రైతు భరోసా నిధులైతే రైతు భరోసా అమౌంట్ అయితే జమ కాదు. అయితే ఇంకా ప్రభుత్వం మరి కౌలు రైతులకు సంబంధించినటువంటి జాబితాను కూడా సిద్ధం చేసి, కౌలు రైతులకు కూడా రైతు భరోసా నిధులు జమ చేయాల్సిన అవసరం ఉంది. ఇంకా భూమి లేని నిరుపేదలు ఎవరైతే ఉన్నారో వారికి రూ. 12,000 జమ చేసే క్రమంలో అంటే సంవత్సరానికి రూ. 12,000 మరి వారికి కూడా ఎవరైతే నిజమైన లబ్ధిదారులు, అర్హత కలిగినటువంటి వాళ్ళు ఉన్నారో వారికి పారదర్శకంగా వారికి కూడా అమౌంట్ అయితే జమ చేయాల్సిన అవసరం అయితే ఉంది. ఇంకా ఈ విధంగా ప్రభుత్వం అయితే సరైన సమయంలో రైతు బంధు వేయడం జరిగింది. నిజంగా రైతులకు చాలా ప్రయోజనకరంగా ఉంది. ఎందుకంటే ఈ సమయంలో రైతులు పొలాలు దుక్కులు దున్నిచ్చి ఈ సమయంలోనే వారికి కావలసినటువంటి విత్తనాలనైతే తీసుకోవడం జరుగుతుంది. ఇవి చాలా రైతులకు చాలా ప్రయోజనకరంగా, ఉపయోగకరంగా ఉండడం అయితే జరిగింది. అయితే రైతులు ఈ యొక్క సాయాన్ని పూర్తిగా పొలం పెట్టుబడి కోసం ఉపయోగించడం వల్ల చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ జూన్ నెలలో ఎక్కువగా పిల్లలను పాఠశాలల్లో జాయిన్ చేసేటటువంటి తల్లిదండ్రులు వారి యొక్క పుస్తకాలు, పెన్నులు, నోట్సులు తదితర వాటికి ఉపయోగిస్తూ ఉంటారు. కొన్నిసార్లు అలా మంచిది కాదు. ఇవి పెట్టుబడి సాయంగా ప్రభుత్వం అందించింది కాబట్టి వాటిని పూర్తి స్థాయిలో రైతులు పొలం పెట్టుబడి కోసమే ఉపయోగించినట్లయితే రైతులకు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. మరి దుక్కులో ఏసేటటువంటి డీఏపీలు, యూరియా తర్వాత 15 రోజులకి ఏసేటటువంటి గుళికలు గానీ తదితర ఏవైతే ఉన్నాయో నాటు కూలీలు, ఈ యొక్క వాటి కోసం పెట్టుబడి సాయంగా ఈ యొక్క రైతు భరోసా నిధులను వాటి కోసం ఉపయోగించినట్లయితే రైతులకు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఏదేమైనా ప్రభుత్వం అయితే ఈసారి ఖరీఫ్ సీజన్‌లో చాలా అడ్వాన్స్‌డ్‌గా ముందుగానే ఈ జూన్ నెలలో మాత్రం డబ్బులు వేయడం చాలా శుభసూచకం. మిగిలిన రైతులందరూ కూడా రైతు బంధు పడాలని, భూమి లేని నిరుపేదలకు కూడా రూ. 12,000 పడాలని ఆశిస్తూ ధన్యవాదాలు.